సో ఎస్ వెంకటేష్ గారు 100-150 పైగా సినిమాలు చేసి ఇప్పుడు మనందరి ముందు అంటే ఇన్ని రోజుల పాటు కూడా మన మధ్యలో ఉండి ఇప్పుడు మనం ఇచ్చి వెళ్ళిపోయారు. సో ఆయనతో పాటు మీరు ఎన్నో సినిమాల్లో కావచ్చు, ముఖ్యంగా గబ్బర్ సింగ్ సినిమాలు, సో అనుభవాలు ఎలా ఉన్నాయి? అన్నతో పాటు అనుభవం అంటే చాలా ఉన్నాయన్న. అవి మేము చెప్పలేనివి. ఎందుకంటే అన్నతో పాటు చాలా అనుభవాలు ఉన్నాయి మాకు. మాకు ఎక్కడ వెళ్ళినా అన్న బ్యాక్ సపోర్ట్ లాగా మాకు ఉండి, మాకు ఇండస్ట్రీలో మాకు ఏమున్నా సరే అన్న ఇట్లా ప్రాబ్లం ఉందని చేశారు. నేను రాత్రి చెప్పి తీసుకెళ్ళి మమ్మల్ని షూటింగ్ చేయించడము, డైరెక్టర్తో కలిపించడము, అన్న ఇన్స్పిరేషన్ పాటు చాలా మంది చేసినాము. అన్న మూవీస్ కానీ లేకపోతే సరదాగా మీరు నార్మల్ కలిసినప్పుడు కూడా ఆయనతో పాటు మీ బాండింగ్ ఏ విధంగా ఉంటుంది? బాండింగ్ అంటే ఒక మా బిగ్ బ్రదర్ లెక్క చూసుకుంటుండే. ప్రవీణ్ అంటూ మంచిగా పేరుతో పిలిచిండే, మాట్లాడుతుండే. ఎక్కడ వెళ్ళినా ప్రవీణ్ ఇట్లా ఇంట్లో ఫంక్షన్ అంటే రావాలి అని చెప్పి, ఎక్కడ ఏం ఫంక్షన్ ఉన్నా ఏడున్నా సరే అన్న వాళ్ళు ఇట్లా ఏం జరిగినా కూడా, చిన్న ఫంక్షన్ జరిగినా కూడా, అన్న బర్త్డే కానీ బర్త్డే కానీ ప్రతి దానికి మేము అందరం ఈ మొత్తం మేము అటెండ్ అయ్యేవాళ్ళము. అన్న మాతో పాటు అంటే చాలా బాగా మాట్లాడుతుండే. బయట ఎలా ఉంటాడో ఇండస్ట్రీలో కూడా అలాగే ఉంటాడు, స్క్రీన్ మీద కూడా అలాగే ఉంటాడు. ఎవరు వచ్చినా సరే ఆప్యాయంగా అందరితో మంచిగా మాట్లాడి, అన్న అంటే అన్న నాకు ప్రాబ్లం ఉందని అంటే హెల్ప్ చేసేది. చాలా మందికి హెల్ప్ చేసినాను. చివరిసారిగా ఎప్పుడు మాట్లాడుతున్నారు మీరు వెంకటేష్ గారు? చివరిసారిగా అంటే ఆర్బీఎం హాస్పిటల్లో మేము అక్కడికి వెళ్ళినప్పుడు అన్న అప్పుడు లేచిండు, అన్న కొద్దిగా వాటర్ అడిగిండు, వాటర్ తాగించారు. అప్పుడు చూసిండు, ఇట్లనే చాలాసేపు చూసి అన్న ఎవరు అదే ప్రవీణ్ బాగున్నావా అన్న, ఆ పొజిషన్ నుండి కూడా బాగున్నావా అంటే బాగున్నా నువ్వు ఇట్లా అన్న అంటే నేను బాగున్నాను అలా కమ్ బ్యాక్ అన్న షూటింగ్ చేద్దాం మళ్ళీ కలిసి అంటే ఖచ్చితంగా చేద్దాం ప్రవీణ్ అన్నారు. కానీ వాళ్ళ మన మధ్యలో లేడని లోటు అది మాత్రం ఇండస్ట్రీ కాదు, మాకు కాదు, తెలుగు రాష్ట్రాలు, రెండు రాష్ట్రాల వారు కూడా ఇది మాత్రం చాలా బాధాకరమైన. అన్న ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే మన ఇండస్ట్రీ నుంచి చాలా మంది దిగ్గజ నటులు కూడా కామెడీ పండించి అంటే ఇలాంటి వాళ్ళు ఇంకెవరు కూడా రాలేరే మన స్థాయికి ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఈ పరిస్థితి చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది? చాలా బాధాకరమైన విషయం అన్న. ఎందుకంటే మన వేణుమాధవ్ అన్న కావచ్చు, నర్సింగ్ అన్న కావచ్చు, మొన్న కోట శ్రీనివాస్ సార్ కావచ్చు, ఇప్పుడు ఫిష్ వెంకట అన్న కావచ్చు, ఇంతమంది నటులు మన తెలుగు ఇండస్ట్రీ నుంచి కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇలాంటి లెజెండరీ ఆర్టిస్టు కామెడీ కాదు, ఏ సీరియస్గా చేసినా, విలన్గా చేసినా, ఏది చేసినా కూడా వీళ్ళన్నీ చేసేవారు. అన్న ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఆయన హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు చాలా మంది హెల్ప్ చేశారని చెప్పేసి కూడా హెల్ప్ చేస్తారని చెప్పేసి ఫోన్లు వచ్చాయని కూడా అంటూ ఉన్నారు. సో నిజంగా ఆయనకి ఏమైనా హెల్ప్ అందిందా? అంటే అసలు ఈ స్థాయికి కూడా ఆయన వచ్చేవారు అనుకోవచ్చు. హెల్ప్ అంటే హెల్ప్ అయితే అందింది. విశ్వక్ సింగ్ గారు ఇంకా చాలామంది వచ్చారు, చిన్న చిన్న హీరోస్ గారు అందరూ వచ్చారు. వచ్చి మాట్లాడి మేము ఉన్నాము, ఎక్కడైనా మేము తీసుకుంటామని చెప్పి వచ్చి ఇంట్లో అందరికీ హామీ ఇచ్చేది. అంటే కొన్ని ఫేక్ కాల్స్ వచ్చాయంటున్నారు. ఫేక్ కాల్స్ అయితే వచ్చినాయి. ప్రభాస్ గారికి పిఏ అని చెప్పి ఫేక్ కాల్ వచ్చింది. అతను ఎవరో కానీ ఇలాంటి వ్యక్తులతోనే ఆడుకోవడము నాటి జోకు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు ఆయన ఉన్నప్పుడు ఒక ఫేక్ కాల్ చేసి దాన్ని వైరల్ చేసి అందరూ ఏమనుకున్నారంటే ప్రభాస్ గారు 50 lakhs ఇచ్చి ఇంకేం అన్న బతుకుతారని చెప్పి మేము కూడా మంచిగా హ్యాపీగా అందరూ ఉండే. అది తర్వాత మళ్ళీ కాల్ చేసి కాల్ వెళ్ళట్లేదు, ఆ నెంబర్కి ఎన్నిసార్లు చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్. అయితే పెద్ద ఫేక్ కాల్. సరే ఇప్పుడు